అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు చీజ్ పరాటా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో రుచికరమైన చీజ్ పరాటా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ చీజ్ పరాటా తయారీ కోసం కావలసిన పదార్థాలు: చీజ్ 100 గ్రాములు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి 3, ఉల్లిపాయ 1, ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ముద్ద, నెయ్యి 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా మీకు కావలసినంత చీజ్ తీసుకొని దాన్ని ఈ విధంగా స్క్రాపర్తో స్క్రాప్ చేసుకోవాలి. ఎన్ని పరాటాలు కావాలో దానికి తగినట్టుగా చీజ్ని తీసుకోవాలి. స్క్రాప్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి చీజ్ని, పచ్చిమిరపకాయల్ని, ఉల్లిపాయల్ని తీసుకోవాలి. ఇవన్నీ ఒక బౌల్లో తీసుకొని మిక్స్ చేయాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేయాలి. అంటే ఇది కాస్త పిండి ముద్దలాగా తయారవుతుంది. ఇందులో ఉప్పు కలపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చీజ్ కొద్దిగా సాల్టీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండి ముద్దని తీసుకోవాలి. ఒక పరాటా చేయడానికి 2 చపాతీలు ఒత్తుకోవాలి. దానికోసం మనం ముందుగా 2 పిండి ముద్దల్ని ఈక్వల్ సైజులో తీసుకోవాలి. కొద్దిగా గోధుమ పిండి అద్దుకుంటూ 2 చపాతీలని ఒత్తుకోవాలి. ముందుగా ఒక చపాతీని మీడియం సైజ్ వచ్చేంత వరకు ఒత్తాలి. మరీ పలుచగా కాకుండా కొద్దిగా మందంగానే ఒత్తాలి. మూవీ క్లిప్లో చూపించినట్లుగా ఒత్తుకోవాలి. అప్పుడప్పుడు పిండిని అద్దుకుంటూ చపాతీలని రోల్ చేసుకోవాలి. ఇవి ఈక్వల్ సైజులో వచ్చేలాగా ట్రై చేయండి. ఈ విధంగా 2 చపాతీలు ఒత్తుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ముందుగా మనం మిక్స్ చేసుకున్న చీజ్ మిశ్రమాన్ని చపాతీ మీద పరుచుకోవాలి. పరుచుకొని దాని మీద మరొక చపాతీ పెట్టాలి. ఈ విధంగా 2 చపాతీలు పెట్టి గట్టిగా ఒకసారి చేత్తో ఒత్తి పైన కొద్దిగా పిండిని చల్లుకొని మరొకసారి రోలర్తో రోల్ చేయాలి. అప్పుడు పరోటాలు రెడీ అయిపోతాయి. ప్రెస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాలి. మరీ పలుచగా చేస్తే విడిపోతుంది, అందుకని కొద్దిగా మందంగానే చేసుకోవాలి. ఇప్పుడు ఒక తవాని స్టవ్ మీద పెట్టి వేడి చేయండి. అది బాగా వేడైన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని కరిగించాలి. చీజ్ పరాటాలు నెయ్యితో కాల్చుకుంటే మరింత రుచిగా ఉంటాయి. రెడీ చేసుకున్న చీజ్ పరాటాని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. కావాలనుకుంటే సైడ్స్ పైన కూడా కొద్దిగా నెయ్యిని అప్లై చేయొచ్చు. కలర్ మారిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి కాల్చుకోవాలి. ఇదే విధంగా అన్ని పరాటాలు రెడీ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన చీజ్ పరాటా రెడీ అయిపోయింది. దీన్ని టమాటా సాస్తో సర్వ్ చేసుకోవచ్చు, లేదా ప్లెయిన్గా కూడా తీసుకోవచ్చు. రుచికరమైన చీజ్ పరాటా మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. రెసిపీ టెక్స్ట్ కోసం attammatv.com చూడగలరు. ధన్యవాదములు.